వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద భూ స్కామ్ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలు ధరలకు అమ్మేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ సొంత ఖాతాలకే వెళ్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు విపక్ష నేతలు. అయితే మంత్రులు మాత్రం అమ్ముతున్న భూములు ప్రభుత్వ భూములు కావంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ORR లిమిట్స్ లోని దాదాపు 9,298 ఎకరాల భూములను అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ సర్కార్ దాదాపుగా 5 లక్షల కోట్ల విలువైన 1000 ఎకరాల భూమిని కేవలం 4 నుంచి 5,000 కోట్లకి అమ్ముతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ భూ స్కామ్ పై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం 4,740 ఎకరాలు మాత్రమే అమ్ముతున్నామని అనడం తప్పుదారి పట్టించడమేనంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 9,298 ఎకరాలని నిరూపించేందుకు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చినాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, HCU భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. ఇక రేవంత్ కుటుంబ సభ్యులు అనుచరులకు దోచిపెట్టేందుకే భూముల అమ్మకానికి సిద్దమయ్యారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అవసరాలకు భూములు లేకుండా చేస్తుందన్నారు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు? ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, హైదరాబాద్లో ఒక ఇందిరా మిల్లు ఇయ్యలే 2 ఏళ్లలో. ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్లకు, 1,000 కోట్లున్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కొని పెద్ద కుంభకణానికి తెరలేపుతున్నారని, తెలంగాణలో పరిశ్రమల భూములను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పారిశ్రామిక భూములను అప్పనంగా అమ్మి దానితో వచ్చిన కమిషన్లతో ఢిల్లీకి కప్పం కట్టేందుకు సీఎం ఈ స్కామ్ కి పాల్పడుతున్నారని విమర్శించారు. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కూడా ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు. కాగా ఈ ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టలేదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు వాస్తవాలను వక్రీకరించడం మాత్రమేనంటున్నారు. పథకాల పేరుతో అబద్దాలు ప్రచారం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఘాటుగా విమర్శించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న కేబినెట్ లో పరంగా నిర్ణయాలు తీసుకున్నాం. పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. వారి ప్రభుత్వంలోనే 3 జియోలు తీసుకొచ్చారు. ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని, ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి. పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం
అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్ గా గుర్తించడం జరుగుతుంది. మొన్న ప్రభుత్వ పరంగా తీసుకున్న కేబినెట్ లో పరంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఇలాంటి కామెంట్స్ తో భూ స్కామ్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఓ రేంజ్ తో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ దాడిని మొదలుపెట్టింది. కేటీఆర్, హరీష్ రావు తీవ్ర స్థాయిలో అటాకింగ్ చేస్తున్నారు. బీజేపీ నుంచి లక్ష్మణ్ మాత్రమే స్పందించారు. నిజంగానే కాంగ్రెస్ హైదరాబాద్ లో బడా భూ స్కామ్ కు తెరలేచిందే? లక్షల కోట్లు కాంగ్రెస్ వాళ్ళ జేబులోకి వెళ్తున్నాయా? దీన్ని ఎలా అడ్డుకుంటారు? ప్రజాధనాన్ని కాపాడే మార్గమే లేదా? అధికార పక్షం ఇరుకున పడుతుందే? బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా 5 లక్షల కోట్ల స్కామ్ కు బాట పడిందే? సర్కార్ చుట్టూ ఎందుకు ఈ వివాదాలు ముసురుతున్నాయి? ఆర్థిక ఇక్కట్లను అధిగమించేందుకు ప్రభుత్వానికి మరో దిక్కు తోచడం లేదా? భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం లేదా అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్నలు. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో ఇప్పుడు వస్తున్నటువంటి అంశం 9,297 ఎకరాలకు సంబంధించి 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరిగిందనేది ప్రతిపక్షం అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్స్. లేదు, ఇదంతా కూడా సవ్యంగానే జరుగుతుంది అనేది అధికార పక్షం నుంచి వస్తున్న కామెంట్స్. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ కోసం పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి పరిశ్రమలు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు బయట 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా సిటీ నుంచి తరలించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటి వల్ల హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ కావచ్చు, మిగతా ఇబ్బందికర కాలుష్యకారక పరిశ్రమలను సిటీ బయటకు తరలించాలనే ప్లాన్ లో భాగంగా ప్లాన్ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తెరపై తీసుకొచ్చిందని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్పుకుంటుంటే ఇలా పెద్ద ఎత్తున కూడా స్కామ్ చోటు చేసుకుంటుంది. ఇందులో దాదాపు 4-5 లక్షల కోట్ల స్కామ్ కు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందనేది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఇప్పటికే ఆరోపించారు. దాదాపు 9,700 ఎకరాల భూమిలో 4,200 ఎకరాల భూమి అంతా కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన భూమిని వారికే రెగ్యులరైజ్ చేస్తూ దాదాపు నామినల్ గా రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో దాదాపు 30%, 50% వెసులుబాటుని కల్పిస్తూ వారికి అతి తక్కువ ధరకే భూములు కట్టబెడుతున్నారు. దీని తెర వెనుక లక్షల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఇప్పటికే ఈ భూముల్ని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయా పారిశ్రామికవేత్తలతో అగ్రిమెంట్లు చేసుకొని ముందుగానే ఒక సరికొత్త ఒక స్కామ్ కి తెరలేపారు. ముందు వారు ఒప్పందాలు చేసుకున్న తర్వాతనే ఆ భూముల్ని వారికి రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తూ ఇది కేవలం వారికి పూర్తి హక్కులున్న భూముల్ని, వారికి ఉన్నటువంటి ఆ భూముల పైన వారు అక్కడి నుంచి తరలిపోతున్నారు కాబట్టి ఆ భూముల్ని వారికి సంబంధించి రెగ్యులరైజ్ చేసేం కాకుండా ఆ భూమిని ఒకవైపు ఇతర వాణిజ్య అవసరాలకు కావచ్చు, ఇతర అన్ని రకాల అవసరాలకు దానికి మార్పులు చేర్పులు చేయడానికే 30%, మరో విధంగా 50%, 80 ఫీట్ల రోడ్డు ఎక్కువ ఉన్న వాటికి 50%, అదేవిధంగా 30% 2 టారిఫ్లు విధించి వారి ద్వారా ఒకవైపు నిర్ణీత ఫీజు వసూలు చేశామని చెప్పేసి కూడా వసూలు చేయడం కోసం ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఒకవైపు శ్రీధర్ బాబు అంటున్నారు. ఇందులో ప్రధానంగా 45 రోజుల వ్యవధిలోనే వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి, వారం రోజుల్లో దానికి సంబంధించి గుర్తించాలి, మరొక 45 రోజుల లోపు ఫీజు కట్టి వారి భూమిని వారికి రెగ్యులరైజ్ చేసే విధంగా చూస్తున్నారు. ఇందులో దాదాపుగా 4 నుంచి 5 లక్షల కోట్ల స్కామ్ కు ప్రభుత్వం తెరలేపింది. ముఖ్యమంత్రి అనుయాయులంతా కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ కూడా స్పందించారు. ఒకవైపు ప్రభుత్వం ఇందులో దీన్ని రెగ్యులైజ్ చేయడం ద్వారా కేవలం 4 నుంచి 5,000 కోట్ల ఆదాయం మాత్రం ప్రభుత్వంకి వస్తుంది. గతంలో కూడా లీజుడ్ ల్యాండ్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆజామాబాద్, అదేవిధంగా సనత్ నగర్ తో సహా మిగతా ప్రాంతాల్లో ఇలాంటి భూములు రెగ్యులైజ్ చేయడం కోసం చట్టం చేసింది. ఆ చట్టంలో వారంతా కూడా రెగ్యులైజ్ చేయడం కోసం ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు ఆరోపించారు. కానీ కేటీఆర్ చెప్తుంది ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో మేము ఇలాంటి ఏం చేయలేదు, కేవలం అప్పుడు మా ప్రభుత్వంలో ఎస్ఆర్ఓ రేటుకు 100% మేము ఫీజు విధించాము, కొన్ని చోట్ల 200% ఫీజు విధించాము. ఎవరి పేరు మీద అయితే పరిశ్రమ పెట్టుకోవడానికి స్థలం కేటాయిస్తే వారి పేరు మీద వాళ్ళు వాడుకోవడానికి ఉన్న వాటి విషయంలో 100% ఫీజు విధించాము. వారి పేరు మీద లేకుండా ఇతరులకు కేటాయిస్తే దాన్ని రెగ్యులైజ్ చేయడం కోసం 200% ఫీజు మేము విధించాము. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా తెర వెనుక ఒకవైపు దీన్ని కుంభకోణానికి తెరలేపుతూ కేవలం
రిజిస్ట్రేషన్ ఛార్జీలో కేవలం 30% మాత్రమే వసూలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దీనివల్ల మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తరలి వెళ్ళేటువంటి పరిశ్రమలు మళ్ళీ సిటీ బయటికి వెళ్ళి అక్కడ మళ్ళీ రాయితీతోటి మళ్ళీ భూములు తీసుకుంటే, అలా కాకుండా ప్రభుత్వం SRO రేటు కాకుండా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రేటు ప్రకారము ఒకవైపు ఫీజు వసూలు చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్రకు కుంభకోణానికి తెరలేపే ప్రభుత్వం ఇలాంటి ఒకవైపు వారికి రెగ్యులేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఆశ చూసాం కదా, మొత్తం 2 పార్టీలకు సంబంధించి ఒకరేమో స్కామ్ జరిగిందంటే లేదు, ఏదైతే క్రమబద్ధీకరంగా చేస్తామో అదే చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్. 2 పార్టీలకు సంబంధించిన నాయకులు మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రామ్మూర్తి గారు బీఆర్ సంబంధించి, పల్లె రామచంద్ర గౌడ్ గారు మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదటిగా కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుందాం. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం అండి. రామచంద్ర గౌడ్ గారు, ఒక నిమిషం. హైదరాబాద్ లో మనకి ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదు, పార్క్ కి జాగా లేదు, హాస్పిటల్ కి జాగా లేదు, కనీసం శ్మశాన వాటికలకి జాగా లేదు, ఎక్కడా ఇక్కడ చిన్న స్థలం కూడా లేదు. ఎంత సెంటు స్థలం ఉన్నా సరే అమ్మకానికి పెట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్నట్టు దాంట్లో కూడా కనీసం 7,000 ఎకరాలను తీసుకుని ప్రభుత్వ స్థలం కదా, ప్రభుత్వ భూమిని విధంగా వినియోగించుకోవచ్చు కదా. 5 లక్షల కోట్ల స్కామ్, 4 నుంచి 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నమస్కారం అండి. నిజానికి ఇండస్ట్రీ డెవలప్మెంట్ దానికి సంబంధించిన ల్యాండ్స్ అండి అవి. దాంట్లో మీరు అన్నట్లు ఆరోపణ చేస్తున్నారు కదా, ఆరోపణలో నిజం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు గతంలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గుర్తించుకొని మేము ఇట్లా చేసినాం, వీళ్ళు కూడా ఇట్లా చేసా అంటే పచ్చ కామెర్లకు ప్రపంచం అంతా పచ్చ కనబడ్డట్టు వాళ్ళు చేసిన తప్పుల గురించి అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. దాన్ని ఓరవలేక మొన్న ఎలక్షన్ లో దాన్ని డైవర్షన్ కోసానికి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి చట్టపరంగా, న్యాయపరంగా, మళ్ళీ ఇంకోటి క్యాబినెట్ సలహాతోని అన్ని రకాలుగా నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే పునరాలోచన చేయడానికి కూడా ఆస్కారం ఉన్నది. తప్పు అనేది జరగదు. ఎందుకంటే మీరు అన్నట్టు సీఎం అంటే ముఖ్యమంత్రి మీద వాళ్ళ కుటుంబం మీద ఆరోపణ చేస్తుండ్రు. గతంలో బీఆర్ఎస్ లో ఓన్లీ కల్వకుంట కుటుంబం ఉంటుండే. కవిత అనుకోండి, హరీష్ రావు అనుకోండి, కేటీఆర్ అనుకోండి, సంతోష్ రావు అనుకోండి, ఆ నలుగురిట్లో ఇప్పటికీ ఆ 4 1-2 కూలిపోతున్నాయి. వాళ్ళ పిల్లర్స్ అనేటివి పడిపోతున్నాయి. వాళ్ళ ఆరోపణల నుంచి డైవర్షన్ చేసుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతుండ్రు. నిజానికి ప్రజలకి ఏమన్నా ఇబ్బంది ఉంటే ప్రజల దృష్టిలో వస్తుంది కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించి ఆ 4 వ్యక్తులు మాత్రమే చేస్తున్నారు, వారు మాత్రమే ధనార్జన, వారి లాభం కోసమే చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి వచ్చాయి. ఇవన్నీ కామెంట్స్ మీరు అధికారంలో రాకముందు చేసినవే కదా. హరీష్ రావు క్లియర్ కట్ గా సవాల్ చేస్తున్నారు. గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇవన్నీ చూసాము, కావాలని నేను ఏదైనా చెప్తాను, సవాల్ సిద్ధమా అంటున్నారు. సవాల్కు వాళ్ళు అసెంబ్లీ స్థాయిలో లేకుంటే మంత్రి గారు దానికి జవాబు చెప్పారు కదా. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడారు. శ్రీధర్ బాబు లెవెల్లో ఆయన మంత్రి గారు మాట్లాడుతున్నారు. దానికి అవసరం అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడతారా, లేకుంటే ఎక్కడైనా మీడియేటర్ గా మధ్యలో పెట్టేదనే చేస్తారా? దీనికి చట్టపరంగా కూడా ఉన్నది, అన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అనేది ఏం లేదు. నిజానికి ఇది ఒక ప్రపోజల్ లాగా పోతుంది. దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీరు దాన్ని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడతారా, లేకుంటే మంత్రివర్గ సమావేశంలో జరిగిన దానికి 100% తప్పు జరగదని మేము క్లియర్ గా చెప్తున్నామండి. మీరేదో తప్పు జరుగుతుందనే ఆలోచనతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని నిరూపించండి. మీరు తప్పు జరుగుతుంది అనేది ఎట్లా జరుగుతుంది? అది ఆల్రెడీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది ల్యాండ్. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? అది ఇండస్ట్రీ పరంగా వాళ్ళ ల్యాండ్ లో ఉంది. దాన్ని డెవలప్మెంట్ కోసానికి మార్పులు చేర్పులు ఇంకో దగ్గర మార్చడానికి కూడా అంటే పొల్యూషన్ లేకుండా చేయాలనే ఆలోచనతో సంబంధించినటువంటి భూమి ఉందో దీన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని ఢిల్లీకి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కప్పం కట్టడానికి ఉపయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి లక్ష్మణ్ ఆరోపిస్తున్నటువంటి కామెంట్. ఏదైనా సరే ఇక్కడ స్కామ్ జరుగుతోంది. ఆరోపణలో నిజం ఉండదండి. ఆరోపణ చేయడానికి దానికి వీళ్ళకు ఖాళీగా ఒక ల్యాండ్ ఉన్నది, దాన్ని ఇట్లా చేయడానికి ఆస్కారం ఉందని అనుకుంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది చట్టపరంగా ప్రతి ఒక్కరికి తెలిసిన అంటే ప్రభుత్వ భూములలో ఇట్లా తప్పు జరిగినప్పుడు మీరు ఊహించుకుంటున్నారు, అలా తప్పు జరగదు. 100% అది డెవలప్మెంట్ కోసానికి ఇండస్ట్రీ డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు చేస్తున్న పనులు తప్పించి దీంట్లో ఎలాంటి స్కామ్ ఉండదండి. దేనికి
మాట్లాడడానికైనా మీరు ఛాలెంజ్ ఇచ్చినా ఏది చేసినా మాట్లాడడానికి మంత్రివర్గం ఉన్నది, తర్వాత మంత్రులు ఉన్నారు, దాంతో సమావేశంలో కూడా మీరు మాట్లాడవచ్చు. మీరు ముందు అడ్వాన్స్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి రామూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. రామూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏ స్కామ్ లేదు, జూబ్లీ హిల్స్ లో ఓడిపోయారు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి, ప్రభుత్వం మీద ఏదో ఒక నింద మోపడానికి ఇదంతా చేస్తున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్తున్నారు. సంబంధం ఉందా అండి ఏమన్నా మాట్లాడడానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకంటే మీరు ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలు నిజం కదని చెప్పుకోవాలి, కానీ మంత్రి గారు కూడా కూర్చొని పచ్చి అబద్ధాలు చెప్తే వాస్తవంగా పారిశ్రామిక వాడ మీద పాపాత్మలకు కన్నుపడ్డది. ఎందుకంటే 9,300 ఎకరాలు దాదాపు 5 లక్షల కోట్ల స్కామ్ నడుస్తున్నది క్లియర్ గా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి అసలు రూపం బయటకు వచ్చింది, రియల్ ఎస్టేట్ మాఫియా నడిపే ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రోజు వాస్తవంగా రాష్ట్ర ప్రజల ముందు ఖచ్చితంగా మా పార్టీ బయట పెట్టిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే శ్మశానాలకు కానీ అదేవిధంగా పార్కులకు కానీ ఇతర అవసరాలకు కానీ ప్రభుత్వ భూములు లేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ భూములు ఏదైతే 30% కి మిగతా వాళ్ళకు తర్జుమా చేస్తా అంటే ఇక్కడనే బయటపడదు కదా అండి. ఇంకోటి ఏంటంటే మా అప్పుడు కూడా చేసినాం, కానీ ఏదైతే 100% ఏదైతే 200% కూడా మేమైతే ట్యాక్స్ సిస్టమ్ విధించినాం. కానీ ఈ విధంగా 30% ఏదో చేసుకుంటూ ఏదైతే రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కామ్లు కూడా చూసుకోవచ్చు. మొన్నటికి మొన్న విజయవాడలో కూడా 100 నుంచి 200 ఎకరాలు వీలు కొన్నారండి. ఎక్కడి చూస్తున్నాయండి పైసలు? నేను ఏమంటున్నా, రాష్ట్ర ఆదాయం ఒక దిక్కు తగ్గుతుందిరో ముర్రో అని మేము మొత్తుకుంటున్నాం. ఇంకో విషయం ఏమంటే మొన్న మద్యంలో డబ్బులు వచ్చినాయి, దాని తర్వాత మద్యం డబ్బులు రాగానే ఢిల్లీకి పోయిండు. ఇలాగే ఏంటంటే ఎప్పుడైనా కూడా ఢిల్లీకి బానిసగా బతుకుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాస్తవంగా మకిలి పట్టిందండి ఈ తెలంగాణ. వీళ్ళ నుంచి వెళ్ళి ఎప్పుడైతే తెలంగాణ విముక్తి అవుతుందో అప్పుడే వాస్తవంగా ఏంటంటే ఈ 5 ఏళ్ళు వాస్తవంగా మళ్ళీ మొన్న కూడా చెప్పాను మన ఏదో టీవీలో, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది 1 టైం పాస్వర్డ్, ఓటీపీ ప్రభుత్వం. ఇది ఓటీపీ వన్ టైమే పనిచేస్తుంది కాబట్టి 5 ఏళ్ళు గట్టిగా దోచుకొని పోదామన్న ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఎవరు కూడా ఇప్పుడు సచివాలయంలో కమిషన్ దుకాణం చేసిళ్ళు, లగచరులో భూములు గుంజుకొని ప్రయత్నం చేసిళ్ళు, అక్కడ గట్టిగా ఇక్కడ ఏదైతే ఆదివాసీ వాళ్ళు కంప్లీట్ గా ఏదైతే వాళ్ళు కంప్లీట్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మైనార్టీలు మొత్తం కంప్లీట్ గా అయితే వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తే మళ్ళీ వెనకకు తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే దాని పేరు కూడా మార్చిందండి. ఎందుకంటే అది ఫార్మాసిటీకి ఇద్దామని మళ్ళీ మల్టీ పర్పస్ అని పెట్టి, అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలాగా మనుషులను దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం వాస్తవంగా ప్రజలను మోసం చేస్తూ అరచేతి అడ్డం పెట్టుకొని మొత్తం కంప్లీట్ గా సూర్యకాంతిని ఆపలేరన్న పరిస్థితిలో అవినీతిని కూడా అరచేతి అడ్డం పెట్టుకొని ఆపలేకుండా విచ్చలవిడిగా అవినీతి చేస్తుందండి. ఒక్క నిమిషం రామచంద్ర గౌడ్ గారు, అవినీతి అనేది ఉన్న ధర కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్మాల్సి వస్తుంది అనేది మొదట వస్తున్నటువంటి ప్రశ్న. 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని 4 నుంచి 5,000 కోట్లకు మాత్రం అమ్మడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకేం తెలిసి రేవంత్ రెడ్డి ఏమనంటే కేసీఆర్ కుటుంబం అంటాడు. రామూర్తి గారు ఒక నిమిషం, కుటుంబాల గురించి వీళ్ళే మాట్లాడారు. రామూర్తి గారు ఒక నిమిషం, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎస్ఆర్ఓ రేట్ కూడా 30%, 50% తీసుకోవడానికి కారణం ఏంటి? రామూర్తి గారు ఒక నిమిషం. స్కాములు అనేది ఒక్కొక్కటి బయటకు వస్తుందండి. ఒకటి పగిలి ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నది. దాని రిజల్ట్ తొందరనే ఉంటదండి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవినీతి అనేది పగిలిపోతుంది, దాన్ని ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. పరిష్కారం అనేది తెలుస్తుందండి. పాకిస్తాన్ పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేందండి, సరిహద్దులు సరిగ్గా చేయరు. రామూర్తి గారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి టాపిక్ దీన్ని తీసుకురాకండి ప్లీజ్. రామూర్తి గారు ఒక నిమిషం, టాపిక్ డివైడ్ చేయకండి. మనం తెలంగాణ రాష్ట్రంలో భూముల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గురించి మాట్లాడితే మొత్తం టాపిక్ చేంజ్ అయిపోతుంది. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్. తెలంగాణ స్టేట్ గురించే కదా మాట్లాడతా, పక్క రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడారా? కాదు కదా. ఒక్క నిమిషం ప్లీజ్ రామూర్తి గారు. రామూర్తి గారు, మీరు స్టార్ట్ చేశారు, కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు, వాళ్ళకి కావాలని చెప్పి చేశారనేది దానికి అన్నారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి బోర్డర్ పాకిస్తాన్ అంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రయోజనాల గురించి పక్కన పెట్టేస్తున్నారు. ఒక్క నిమిషం ఉన్న సమయంలో దాని గురించి మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు, తక్కువ ధరకి ఎందుకు అమ్మాల్సి వస్తుంది అనే దానికి సమాధానం కావాలి. ఉన్న ధరకి కాకుండా తక్కువ ధరకి ఎందుకు అమ్మాల్సి వస్తుంది అనే దానికి సమాధానం చెప్పండి. రామూర్తి గారు ఒక్క నిమిషం సమాధానం చెప్పడానికి టైం ఇవ్వండి.
ఉన్న ధర కన్నా తక్కువ ధరకి ఎందుకు అప్పచెప్పాల్సి వస్తుంది? అది కూడా చాలా డిఫరెన్స్ ఉంది. 4 నుంచి 5 లక్షల కోట్లకి 4 నుంచి 5,000 కోట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంత తక్కువ ధరకి అప్పగించాలి, అందించాలని ఆస్కారం ఎందుకు వస్తుంది? దాంట్లోనే వస్తున్నాయి కదా కామెంట్స్, దీంట్లో ఏదో జరుగుతుంది అనేది. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కు వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన ల్యాండ్స్ అండి అవి, లీజ్ ల్యాండ్స్ అనుకోండి, కొత్తగా తీసినాయి కావు. వాళ్ళ దగ్గర నుంచి మరి లీగల్ గా ఏ రకంగా తీసుకొస్తుందో అనేది ఆలోచన కూడా చేద్దాం. దానికి మీ సజెషన్ చేయండి, మీ సజెషన్ కూడా వినడానికి మేము రెడీ ఉన్నాము. దాంట్లో ఎక్కడ పొరపాటు జరుగుతుందో కూడా మేము కూడా దాని గురించి సంబంధించి ప్రతి దాని గురించి కూడా ఆలోచన చేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. మా దృష్టిలో ఇప్పటి వరకు దాంట్లో తప్పు జరుగుతలేదు. మీ దృష్టి చెప్తున్నారు కదా, మీ దృష్టితో పరంగా కూడా మేము చూస్తాము ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుంది. దాని నిర్ణయాన్ని సముచితంగా అందరికి ఎవరికి కట్టించుకున్నాము. ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ 30%, 50% తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంత తక్కువ ధరకే కట్టబెట్టడానికి కారణం ఏంటి? దీంట్లో సీఎం కుటుంబ సభ్యులు మిగతా వారికి అన్యాయాలకి కట్టబెట్టడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక్కడ వచ్చిందని ఢిల్లీకి పంపిస్తున్నారు అనేది ఆరోపణ. ఒట్టి గాలి మాటలు మాట్లాడడానికి ఏదైనా నిరూపణ చేయండి కదా. ఇట్లా ఢిల్లీ పంపిస్తున్నారు, ఇటు పంపిస్తున్నారు, అటు ఇక్కడ ఆస్తుల వివరాలు మొత్తం కనబడుతున్నాయి, ఎక్కడ ఏమున్నది ఏంటిది అనేది. తప్పు ఎక్కడ జరిగినా అది బయటకు వస్తుందండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దానికి టైం ఉన్నది. దాంట్లో మీరు సలహాలు ఇవి చూస్తున్నారు కదా, దాని గురించి కూడా మేము పునరాలోచన చేసి చెప్పినట్టుగా మనకి హైదరాబాద్ లో ఎక్కడ ప్లేస్ లేదు, ప్రభుత్వానికి సంబంధించి ఏది స్టార్ట్ చేయాలన్నా సరే కొని లేదు కదండి. ఇప్పుడు ఎందుకు ఇంత తక్కువ ధర కట్టబడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడో ఇచ్చిన ల్యాండ్స్ అంటే ఇది ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇచ్చింది కాదు ఇది. రామూర్తి గారు వీళ్ళ చేతులు లేదని మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ అని ఒకటి ఉంటది కదా, అది కూడా వాళ్ళకి తెలియదా? ఇంకోటి ఏంటంటే అందుకోసానికే మీరు ప్రతిపక్షంలో ఉండండి, మాకు తెలిసి అధికారంలో వచ్చినాం మేము అంతే. ఒకటి చెప్తున్నా, మీరు కూడా తెలుసుకుంటున్నాము. ప్రతిపక్షాలు శాశ్వతం కాదులేండి, ఎవరెప్పుడు అధికారంలో ఉంటారో ఎవరెప్పుడు ప్రతిపక్షంలో ఉంటారో అనేది ప్రజల ఉద్దేశం కదా. ఆశ గారు భూములు అమ్మాలని చూసినా, ఒకవేళ భూములు అమ్మినా, నేనేమంటున్నా, ముందుగా ఎవరు కూడా భూములు కొనడానికి రావద్దు. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వస్తే గుంజుకొని హైదరాబాద్ ప్రజలకు వాస్తవంగా మేము గిఫ్ట్ గా రామచంద్ర గారు ఒక నిమిషం. రామూర్తి గారు కంక్లూడ్. మరీ చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన 100% భూములు ఏదైతే ఇండస్ట్రీస్ అవసరాల కోసం ఇచ్చినాం, కానీ వాళ్ళ ఇండస్ట్రీస్ కొంతమంది పెట్టుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను హైదరాబాద్ ప్రజలకు ఏదైతే గిఫ్ట్ గా ఇస్తాం, అంతే తప్ప ఎవరు కొన్నా కూడా వాళ్ళు నష్టపోతారు. దయచేసి ఎవరు ముందుకు రావద్దని కూడా. ఇప్పుడు అదే పరిశ్రమలకు ఇస్తున్నాం కదా అంటున్నారు, మేము పక్కదారి పట్టించట్లేదు, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, పరిశ్రమల కోసం మాత్రమే ఇస్తున్నాం అంటున్నారు. అవునండి, 30% ఇవ్వడానికి మీరు ఇవ్వడండి, నాకు అర్థం అవట్లేదు. మరి 100% మేము చెప్పినప్పుడు ఒకవేళ తర్జుమా చేసి వేరేటోళ్ళకి, అంటే వాళ్ళు వాడుకోకుండా వేరేటోళ్ళకి ఇచ్చినప్పుడు 100% మేము ట్యాక్స్ విధించినాం కదా, ఆ ప్రాసెస్ ప్రకారం పోతే ప్రభుత్వానికి లాభాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్ గా నష్టాల్లో కూడా లేదు కదా అండి. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కూడా దాదాపు, ఎందుకంటే ఈ 23 నెలలుగా వాస్తవ ఓపెన్ గా మాట్లాడుకుంటే దాదాపు 4,20,000 కోట్ల దాకా అదైంది. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన 4,50,000 చిల్లర అదప్పు ఉన్నది. ఈ రెండు కలిపితే దాదాపు 8 లక్షల చిల్లర కోట్ల ఉన్నది. ఈ 8 లక్షల చిల్లర కోట్లలో వాస్తవంగా వీళ్ళు సంక్షేమం, కథ, కార్ఖానా వీళ్ళు అన్నా కూడా వీళ్ళు ఏం చేస్తలేరు. వాస్తవంగా వచ్చిన కాంచెలు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే జీతాలు, కథ, కార్ఖానా పోయినా ఇంకా 2 లక్షల కోట్లు మొత్తం తీసేసినప్పుడు ఇప్పుడు 6 లక్షల కోట్లు ఉండాలి. ఈ 6 లక్షల కోట్లు ఎవరి ముక్కులో పెట్టిండో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి అన్నది దోపిడికి తెరదీసిండు. అటు బీజేపీకి పంపుకుంటూ, ఇటు ఏదైతే కాంగ్రెస్ కు పంపుకుంటూ ఆ సీటు కాపాడుకున్నాడు తప్ప ఇంకోటి ఏంటంటే ఈ పైసలు సరిపోనట్టు ఈ పైసల లెక్కల్లో తర్జుమాలు. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిని కూడా ఒక దొంగని పెట్టుకున్నాడు, ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ భార్యనే డైరెక్ట్ గా ఏదైతే సచివాలయం సాక్షిగా బిల్లులు పెళ్లికి 20%, 30% తీసుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడతామంటే ఈ ప్రభుత్వాన్ని, ఇంకా ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నది అని వాళ్ళకు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా వాస్తవంగా నైతికంగా కూడా వాళ్ళ హక్కు లేదు. ఎందుకంటే మొత్తం దోపిడీ నడుస్తుంది రాష్ట్రంలో. ఈ దోపిడీ ప్రభుత్వం నుంచి ఎప్పుడు విముక్తి అయితే ప్రజలంతా ప్రశాంతంగా ఉంటారు. రామచంద్ర గౌడ్ గారు, మీ స్టేట్మెంట్ ఏంటి? అసలు ఎందుకు ఇంత తక్కువ? మీరే చెప్తున్నారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా వెళ్తున్నాం, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు, ఎందుకంటే ప్రజలే గమనించాలి, లేదంటే ఆర్థిక శాఖ మీకు అప్పు చెప్తామని చెప్పి సీఎం చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో అంత తక్కువకి ఎందుకు ఇవ్వాలి, తక్కువ ఫీజుకి ఎందుకు కట్టబెడుతున్నారు అనేది?
అది నిర్ణయము సింగిల్ గా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఉండదండి. ఇది ఎమ్మెల్యేలు ఏదైనా కావచ్చు, రాష్ట్ర ప్రజలకు సంబంధించే కదా. కాదు కాదు, సీఎం తీసుకున్నా, మంత్రులు తీసుకున్నా, కేబినెట్ లో చర్చించిన ఇంతవరకు ఆయన మాట్లాడినప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా? మిమ్మల్ని ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన కూడా క్వశ్చన్ చేశాను. క్వశ్చనే చేద్దాం కూడా తప్పు కదా. సీఎంఏ నిర్ణయం తీసుకుంటారా, కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారా, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చుంటారా అనేది కాదు. తక్కువ ధరకు ఎందుకు తీసుకుంటున్నారనే దానికి సమాధానం చెప్పండి. తక్కువ ధరకు తీసుకోరండి, తక్కువ అనేది ఉండదు. అది సింగిల్ నిర్ణయం అనేది కాదు, దాంట్లో తప్పు జరగదు అని క్లియర్ గా చెప్తున్నామండి. 30% తక్కువ లెక్కలు తెలియకపోతే మీరు వాస్తవంగా ఐఐటి రామయ్య దగ్గర రండి. 100 years బతికే ఉన్నాడు, మంచి లెక్కలు నేర్పుతాడు మీకు. లేకపోతే రాఘవేంద్ర ఎక్కల బుక్ కొనుక్కోండి కదా. ఆయన అయితే ఒకటి క్లారిటీగా చెప్పారు రామూర్తి గారు. ఒకవేళ ఏదైనా ఇప్పుడు వరకైతే మా దృష్టికి రాలేదు, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా క్వశ్చన్ చేస్తోంది, ఏదైనా ఉంటే గనక మేము సవరించుకుంటామని చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు తక్కువ తప్పు జరిగితే నిర్ణయాలను పునర్సమీక్షించడానికి కూడా రెడీ ఉన్నారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఆ స్టేట్మెంట్ ఎక్కడ రావట్లేదు కదా. ఆ స్టేట్మెంట్ ఎక్కడ రావట్లేదు కదా. మేము మళ్ళీ సమీక్షిస్తామనే పాయింట్ రావట్లేదు కదా. కొండ సురేఖ వాళ్ళ బిడ్డనే చెప్పింది ఓపెన్ గా, ఏదైతే మొత్తం కంతల తుపాకి పెట్టి భయపడిస్తున్న డెక్కన్ సిమెంట్ వాళ్ళని. అదే విధంగా చెప్పండి. కవిత గారు కూడా చెప్పారండి, కవిత గారు కూడా చెప్పారు. భయపడిస్తుందని చెప్తున్నది. అదే విధంగా పొంగులేటి డైరెక్ట్ దొరికిండు. అదే విధంగా పొంగులేటి కొడుకు కూడా కస్టమ్ కేసు ఉన్నది, ఈడీ కేసు ఉన్నది, దొంగ వాసుల కేసులు దొరికిపోయిండు. అదే విధంగా బినామీ కంపెనీల మీద పొంగులేటి బొచ్చడు కంపెనీలు అందరు దొంగలే అండి. రామత్ గారు ప్లీజ్. వాస్తవంగా దోపిడీ మీద ఆలోచన ఉంటుంది, సంక్షేమం మీద ఉంటుందండి. ప్రజల సేవ మాట్లాడేదానికి రామచంద్ర గౌడ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, మీరు చేసే స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఒకరైనా చెప్పుంటే ఈ ప్రశ్నకి మళ్ళీ ఉత్పన్నం కాదేమో, ప్రజలకు క్లారిటీ వచ్చేదేమో, నిజంగానే స్కాములు జరగట్లేదు తెలంగాణ స్టేట్ లో అని చెప్పి ఒక నమ్మకం కలిగేదేమో. తప్పులు జరిగాయండి, తప్పు ఎందుకు జరుగుతుంది? అది ఒక నిర్ణయం కాదు కదా, మొత్తం సమిష్టి నిర్ణయంలో తప్పు జరగదు. అలాంటిది ఏదన్నా ఉంటే పునఃసమీక్షిస్తారు. అదే లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నా. ఏదైనా జరుగుంటే పునఃసమీక్షించుకుంటామనే పాయింట్ ఎక్కడ చెప్పట్లేదు కదా అనేది పాయింట్. జరగలేదు, కేవలం ఇందులో 4740 ఎకరాలు మాత్రం ఈ విధంగా తీసుకున్నామనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి తప్ప, ఒకవేళ దీంట్లో ఏమైనా నష్టపోతున్నా, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా, ప్రజలకు ప్రయోజనాలకు ఏదైనా నష్టం జరుగుతున్నా మేము మళ్ళీ పునఃసమీక్షిస్తామని చెప్పి అక్కడ స్టేట్మెంట్ రావట్లేదు కదా. ప్లీజ్ ప్లీజ్ రామూర్తి గారు ఆన్సర్ చేయనివ్వండి. దాని మీద పునఃసమీక్షిస్తారు. ఓకే రైట్, చూద్దాం అటువంటి స్టేట్మెంట్ ఏమైనా వస్తుందా ప్రభుత్వం తరపు నుంచి. ఈ ప్రశ్నలన్నిటికీ ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి